నవచైతన్య కాంపిటీషన్స్ డిఎస్సి స్పెషల్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో ఈ వీడియోలో మనము ఏపీ టెట్ 2024-25 అని పడింది. ఇక్కడ 2024కి సంబంధించినటువంటి స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రీవియస్ పేపర్ 2Bకి సంబంధించినటువంటి స్పెషల్ ఎడ్యుకేషన్ కంటెంట్ విభాగానికి చెందినటువంటి 111 నుంచి 130 వరకు ఉండేటువంటి ప్రశ్నల యొక్క విశ్లేషణని ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం. కంప్లీట్గా అనాలిసిస్తో మిగిలినటువంటి ఆప్షన్లు ఎందుకు కాదు అనేది కూడా క్లియర్ కట్గా అనాలిసిస్తో మీకు వివరించడం జరుగుతుంది. సో కాబట్టి వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. అలాగే వీడియోని జస్ట్ చూడడంతో పాటుగా ఇందులో ప్రశ్నలకి మీకు సమాధానం తెలిసింది అన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రశ్నలు 90 నుంచి 91 నుంచి 110 వరకు ఉండేటువంటి ప్రశ్నలు ఒక వీడియో రూపంలో ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సో ఆ వీడియోకి సంబంధించినటువంటి లింక్ని కామెంట్ రూపంలో తెలియజేస్తాను లేదా డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తాను. సో మీరు ముందు వీడియోని చూసి ఆ తర్వాత దీన్ని కంటిన్యూ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇప్పుడు ఒకసారి మనం ఒక క్వశ్చన్ నుంచి 111వ ప్రశ్న నుంచి చూసే ప్రయత్నం చేద్దాం. సో మొట్టమొదటి ప్రశ్న 111వ ప్రశ్న, మానవ శరీరంలో అతి చిన్న ఎముక ఇక్కడే ఉంటుంది. మానవ శరీరంలో అతి చిన్న ఎముక ఎక్కడ ఉంటుంది అని అడుగుతూ ఉన్నాడు. సో ఆప్షన్ ఏ కన్ను, ఆప్షన్ బి చెవి, ఆప్షన్ సి ముక్కు, ఆప్షన్ డి గొంతు. మానవ శరీరంలో అతి చిన్న ఎముక ఎక్కడ ఉన్నది? సరైన సమాధానం మీకు తెలిసింది అన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఈ ప్రశ్నకి సరైన సమాధానము ఆప్షన్ బి చెవి. మన శరీరంలో అత్యంత చిన్న ఎముక పేరు స్టేపిస్. స్టేపిస్ అనేటువంటి దానికి అతి చిన్న ఎముకగా చెప్తాము. తెలుగులో అయితే కర్ణాంతరాస్తి అని చెప్పి పిలుస్తాము. ఇది ఎక్కడ ఉంటుంది అంటే మన మధ్య చెవి యొక్క భాగంలో ఉంటుంది. సో అలాగే కన్ను, ముక్కు, గొంతుల్లో ఎముకల కంటే మృదుల అస్థి అనేటువంటివి కండరాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో కన్ను, ముక్కు, గొంతుల్లో దాదాపుగా ఎముకలు ఉండవు. ఇక్కడ మృదుల అస్థి ఉంటుంది. చిన్న ఎముక ఎక్కడ ఉంది అంటే మానవుడి యొక్క చెవిలో ఉంటుంది. మధ్య చెవిలో ఈ చిన్నదైనటువంటి ఎముక ఉన్నది అని చెప్పి చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. ఈ చట్టం ప్రకారము కేవలం వైకల్యాన్ని కారణంగా చూపుతూ వ్యక్తిగత స్వేచ్ఛను హరించకూడదు. ఏ చట్టం ప్రకారం వైకల్యాన్ని కారణంగా చూపిస్తూ వ్యక్తిగత స్వేచ్ఛను హరించకూడదు అని చెప్పి అడుగుతున్నారు. ఆప్షన్ ఏ వికలాంగుల చట్టము 1995, ఆప్షన్ బి వికలాంగ హక్కుల చట్టము 2016, ఆప్షన్ సి మానసిక ఆరోగ్య చట్టము 1987, ఆప్షన్ డి జాతీయ ట్రస్ట్ చట్టము 1999. సో సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఒకవేళ మీకు తెలిస్తే. సో ఈ ప్రశ్నకి సరైన సమాధానము ఆప్షన్ బి వికలాంగుల హక్కుల చట్టము 2016. భారతదేశంలో 2016లో ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ది రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ యాక్ట్, RPWD యాక్ట్ అని చెప్పి పిలుస్తూ ఉంటాము. రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ యాక్ట్ 2016లో తీసుకురావడం జరిగింది. ఈ చట్టాన్ని అనుసరించి దివ్యాంగుల యొక్క వ్యక్తిగత స్వేచ్ఛని కానీ సమానత్వాన్ని కానీ కాపాడడం జరుగుతుంది. ఈ చట్టము వ్యక్తిగత స్వేచ్ఛని సమానత్వాన్ని కాపాడుతుంది. మిగతా చట్టాలు అనేటువంటి మానసిక ఆరోగ్య చట్టం కేవలం మానసిక రోగులకు సంబంధించింది. అలాగే జాతీయ ట్రస్ట్ చట్టం అనేటువంటిది వచ్చేసి ఆటిజము అలాగే బుద్ధిమాంద్యత కలిగినటువంటి వాళ్ళ యొక్క సంక్షేమానికి ఉద్దేశించిందిగా చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాము. ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలకు మాధ్యమిక స్థాయి సహిత విద్యా కార్యక్రమాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించడం జరిగింది. సో ఎవరికైతే ప్రత్యేక అవసరాలు ఉంటారో వాళ్ళ కోసం మాధ్యమిక స్థాయి సహిత విద్యా కార్యక్రమాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు అని అడుగుతున్నారు. సరైన సమాధానం మీకు తెలిసింది అన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ సి 2009-2010. సెకండరీ స్థాయిలో మాధ్యమిక స్థాయిలో 2009-10 సంవత్సరంలో 9-10 తరగతుల వారి కోసం ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లల్ని సాధారణ పిల్లలతో కలిసి చదివించేలాగా కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని IEDSS అని చెప్పి అంటాము. ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ ఫర్ డిజేబుల్డ్ ఎట్ సెకండరీ స్టేజ్. ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ ఫర్ డిజేబుల్డ్ ఎట్ సెకండరీ స్టేజ్ అనేటువంటి కార్యక్రమం IEDSS అని చెప్పి దీన్ని సంక్షిప్తంగా చెప్తూ ఉంటాము. ఈ కార్యక్రమాన్ని 2009-2010 విద్యా సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాము. సో పూర్తిగా చూపు లేని విద్యార్థుల కోసం నిర్వహించలేని కృత్యం ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, నెగిటివ్ వర్డ్ నిర్వహించలేనిది అండర్లైన్ చేసుకోండి. నిర్వహించలేని కృత్యం ఏంటి అని అడుగుతున్నాడు. ఎవరికి? పూర్తిగా చూపు లేనటువంటి విద్యార్థులకి ఏం నిర్వహించలేము అంటూ ఉన్నాడు.
ఆప్షన్ ఏ పాటలు పాడడము, ఆప్షన్ బి సంగీతం వినడము, ఆప్షన్ సి స్పర్శ ద్వారా వస్తువుల యొక్క ఆకారము స్థితి చెప్పడము, ఆప్షన్ డి చిత్రలేఖనము. సో సరైన సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి క్వశ్చన్ నెంబరు ఆన్సర్ని. సో ఈ ప్రశ్నకి సరైన సమాధానం కొంచెం ఈజీగానే చెప్పగలుగుతాం. ఆప్షన్ డి చిత్రలేఖనము. చిత్రలేఖనం వేయాలి అంటే ఖచ్చితంగా రంగులు తెలియాలి, కాగితం కంటికి స్పష్టంగా కనిపించాలి. అందులో ఈ పని చేయడం చూపు లేని వాళ్ళు ఈ పని చేయడం సాధ్యం కాదు. కాబట్టి ఈ చిత్రలేఖనము అనేటువంటిది పూర్తిగా చూపు లేని వారికి అసలు మనం నిర్వహించలేము అనేటువంటి కార్యక్రమంగా చెప్పవచ్చు. అయితే మిగిలిన ఆప్షన్స్ చూస్తే చూపు లేకపోయినప్పటికీ వినికిడి ద్వారా గాని, స్పర్శ జ్ఞానం ద్వారా గాని వీరికి బలంగా ఉంటుంది. కాబట్టి పాటలు పాడడం చేయగలుగుతారు, సంగీతం వినడం చేయగలుగుతారు, స్పర్శ ద్వారా వస్తువులను గుర్తించడం కూడా అద్భుతంగా చేయగలుగుతారు. సో నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాము. సో నెక్స్ట్ క్వశ్చన్, అభ్యసన సమస్యలతో బాధపడిన ప్రముఖ శాస్త్రవేత్త ఐన్స్టీన్ ఏ దేశానికి చెందినవారు? ఈయనకి అభ్యసన సమస్యలు, లెర్నింగ్ డిజేబిలిటీస్ ఉన్నాయి. ఈయన ఏ దేశానికి చెందినవారు అని అడుగుతున్నారు. ఐన్స్టీన్ ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి? ఆప్షన్ ఏ ఇంగ్లాండ్, ఆప్షన్ బి జపాన్, ఆప్షన్ సి జర్మనీ, ఆప్షన్ డి అమెరికా. ఐన్స్టీన్ యొక్క దేశం పేరు తెలిసింది అన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. సరైన సమాధానం కోసం 5 సెకండ్ల సమయం ఇస్తున్నాను. సో ఈ ప్రశ్నకి సరైన సమాధానము ఆప్షన్ సి జర్మనీ. ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ తన చిన్నతనం నుంచి అభ్యసన సమస్యలను ఎదుర్కొంటూ ఉండేవారు. లెర్నింగ్ డిజేబిలిటీస్ ఉండేవి. ఈయన 1879 సంవత్సరంలో జర్మనీ దేశంలో జన్మించడం జరిగింది. సో దీంట్లో మిగిలిన ఆప్షన్స్కి ఏం ఇంపార్టెన్స్ లేదు కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఈయన 1879లో జర్మనీ దేశంలో జన్మించారు కాబట్టి ఈయన జర్మనీ దేశానికి చెందినటువంటి వ్యక్తిగా చెప్పవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్లే ముందు నవచైతన్య కాంపిటీషన్స్ ఎవరైతే స్పెషల్ ఎడ్యుకేషన్ కి ప్రిపేర్ అవుతూ ఉన్నారో అలాంటి వాళ్ళ కోసం చక్కటి చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్, రివిజన్ టెస్ట్లు, డివిజనల్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లతో కూడినటువంటి సిరీస్ నిర్వహిస్తోంది. మిగిలిన వాళ్ళకి సమానంగా ఎస్ఈటి వాళ్ళకి అందరూ ఇస్తూ ఉంటారు. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు కూడా దాదాపుగా చాలా యాప్స్ ఇస్తూ ఉన్నాయి. కానీ స్పెషల్ ఎడ్యుకేషన్ కి ఆ స్థాయిలో ఇచ్చేటువంటి యాప్ ఖచ్చితంగా వేరే ఏది లేదు. ఖచ్చితంగా నెంబర్ విషయంలో కానీ, క్వాలిటీ విషయంలో కానీ ఖచ్చితంగా మిగిలినటువంటి వాళ్ళకి ఏమాత్రం తీసుకోకుండా స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకు కూడా చక్కటి ఎగ్జామ్స్ అందించే ప్రయత్నం చేస్తోంది. సో నవచైతన్య ఎగ్జామ్స్ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో లభిస్తుంది. డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని అందులో స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ప్యాకేజీలు చూసే ప్రయత్నం చేయండి. అలాగే మనం స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్ కూడా సిద్ధం చేసే పనిలో ఉన్నాము. అలాగే స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ కూడా రూపొందించే పనిలో ఉన్నాము. సో వివరాలు కావాలి అన్నట్లయితే 9640717460 9640717460 అనేటువంటి నెంబర్ కి కాంటాక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక కంటిన్యూ చేద్దాము. సో నెక్స్ట్ క్వశ్చన్ 116వ ప్రశ్న, తీవ్ర అతి తీవ్ర బుద్ధిమాంద్యత కలిగినటువంటి పిల్లలకి అవసరమైనటువంటి విద్య ఏంటి అని అడుగుతున్నారు. తీవ్ర అతి తీవ్ర బుద్ధిమాంద్యత కలిగినటువంటి పిల్లలకి క్రింది వాటిలో ఏ రకమైన పద్ధతిని, ఏ రకమైన విద్యని అనుసరించాలి? సో ఆప్షన్ ఏ ఇంటి వద్దనే విద్య, ఆప్షన్ బి దూర విద్య, ఆప్షన్ సి పాఠశాల విద్య, ఆప్షన్ డి వృత్తి విద్య. తీవ్ర అతి తీవ్ర బుద్ధిమాంద్యత కలిగినటువంటి వాళ్ళకి ఏది ఆప్ట్ అవుతుంది అనేటువంటిది ఒకసారి చూసి సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఈ ప్రశ్నకి సరైన సమాధానము ఆప్షన్ ఏ ఇంటి వద్దనే విద్య. తీవ్రమైనటువంటి బుద్ధిమాంద్యత అలాగే అతి తీవ్రమైన బుద్ధిమాంద్యత కలిగినటువంటి పిల్లలు శారీరకంగాను మానసికంగాను బడికి వెళ్ళగలిగేటువంటి పరిస్థితుల్లో ఉండరు. బడికి వెళ్ళడం అనేటువంటి దాదాపు వాళ్ళకి ఇంపాసిబుల్ అన్నమాట. కాబట్టి ఉపాధ్యాయులే నేరుగా ఇంటికి వెళ్ళి వారికి ప్రాథమిక నైపుణ్యాలను నేర్పించేటువంటి ప్రయత్నం చేయాలి. మిగిలినటువంటి ఆప్షన్స్లో దూర విద్య, పాఠశాల విద్య, వృత్తి విద్య అనేటువంటిది కనీసం చదవడం రాయడం తెలిసినటువంటి పిల్లలకి, అలాగే సొంతంగా ప్రయాణించగలిగేటువంటి సామర్థ్యం, సొంతంగా పాఠశాలకు రాగలిగేటువంటి సామర్థ్యం ఉన్న పిల్లలకి ఉపయోగపడతాయి. కానీ తీవ్ర అతి తీవ్ర బుద్ధిమాంద్యత కలిగినటువంటి పిల్లలకి ఇవి ఉపయోగపడవు. సో నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాము. సో నెక్స్ట్ క్వశ్చన్ 117వ ప్రశ్న, దృష్టిలోపం ఉన్న పిల్లల్ని గుర్తించడానికి దీనిని ఉపయోగిస్తారు. దృష్టిలోపం ఉన్న పిల్లల్ని గుర్తించడానికి ఏ పరీక్షను ఉపయోగిస్తారు అనేది అడుగుతున్నారు. ఆప్షన్ ఏ దేశ పటాలు, ఆప్షన్ బి ఆధునిక చార్టు, ఆప్షన్ సి స్నెలన్ చార్టు, ఆప్షన్ డి ఆహార చార్టు. వీటిలో దేన్ని దృష్టి లోపాన్ని గుర్తించడం కోసం ఉపయోగపడుతుంది అని చెప్పి అడుగుతున్నారు. కామెంట్ తెలిసిందే, ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు కాబట్టి కామెంట్ చేయండి ఆన్సర్ని.
సో వెరీ గుడ్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ సి స్నెలన్ చార్ట్. ఆసుపత్రుల్లో కంటి చూపును పరీక్షించడానికి ఎవరైనా కంటి హాస్పిటల్కి వెళ్ళినట్లయితే అక్కడ ఒక చార్ట్ కనిపిస్తూ ఉంటుంది. దూరం మీద నిలబడి ఆ అక్షరాలని చదవండి అని చెప్తూ ఉంటారు. ఇలా దూరం నుంచి అక్షరాలని చదవమని చెప్పేటువంటి ఆ చార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని స్నెలన్ చార్ట్ అని చెప్పి పిలుస్తారు. ఈ స్నెలన్ చార్ట్ అనేటువంటిది ఎవరైతే దృష్టి లోపం ఉన్నదో అలాంటి దృష్టి లోపం ఉన్నటువంటి పిల్లల్ని కంటి చూపుని ఏ స్థాయిలో ఉన్నది, ఏ స్థాయిలో తగ్గింది అనేది పరీక్షించడం కోసం ఉపయోగించడం జరుగుతుంది. మిగిలిన ఆప్షన్లన్నీ కూడా సంబంధం లేనివి. దేశ పటాలు అనేవి భౌగోళిక జ్ఞానానికి సంబంధించింది. ఆహారపు చార్ట్ అనేది పోషకాహారం తెలుసుకోవడం కోసం, ఇందులో ఏ పోషకాలు ఉన్నాయి అనేటువంటి తెలుసుకోవడం కోసం ఉపయోగపడుతుంది. వాటికి కంటి పరీక్షలతోనూ ఎలాంటి సంబంధం లేదు. స్నెలన్ చార్ట్ ని కంటి పరీక్షలు చేయడంలో ఉపయోగిస్తూ ఉంటారన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాము. 118వ ప్రశ్న. సాధారణంగా ఈ వైకల్యం కలిగినటువంటి వారిలో ప్రజ్ఞ సాధారణ పిల్లల ప్రజ్ఞతో సమానంగా ఉంటుంది. ఏ రకమైన వైకల్యం ఉంటే ప్రజ్ఞ అనేటువంటి సాధారణ పిల్లలతో సమానంగానే ఉంటుంది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ సెరిబ్రల్ పాలసీ, ఆప్షన్ బి బుద్ధిమాంద్యత, ఆప్షన్ సి డౌన్స్ సిండ్రోమ్, ఆప్షన్ డి దృష్టి లోపము. ఈ నాలుగిట్లో ప్రజ్ఞ సాధారణ పిల్లలకి సమానంగా ఉండేటువంటి స్థాయి ఎవరిలో కనిపిస్తుంది? ఇది కూడా ఈజీ క్వశ్చనే. ఆన్సర్ చేయొచ్చు. సరైన సమాధానాన్ని ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఈ ప్రశ్నకు సరైన సమాధానము ఆప్షన్ డి దృష్టి లోపము. సో దృష్టి లోపం అనే వాళ్ళలో జస్ట్ కళ్ళు మాత్రమే కనిపించవు. సో కళ్ళు మాత్రమే సరిగా పనిచేయవు. కానీ వారి మెదడు కానీ మిగిలినటువంటి అవయవాలు కానీ అన్నీ కూడా సాధారణ పిల్లల మాత్రమే పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి వారి ప్రజ్ఞ మిగిలినటువంటి సాధారణ పిల్లలతో సమానంగానే కనిపిస్తూ ఉంటుంది. కానీ బుద్ధిమాంద్యత కానీ డౌన్ సిండ్రోమ్ అనేటువంటివి కానీ మెదడు ఎదుగుదల లోపాలని తెలియజేస్తూ ఉన్నాయి. అలాగే సెరిబ్రల్ పాలసీ అనేటువంటిది కూడా బుద్ధిమాంద్యత తోడయ్యేందుకు అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా ఇలాంటి పిల్లల్లో మాత్రం ఖచ్చితంగా సాధారణ ప్రజ్ఞ అనేటువంటిది మిగిలినటువంటి వాళ్ళతో సమానంగా ఉండదు. ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి తల్లి గర్భంలో పిండం ఏర్పడిన నాటి నుంచి ప్రసవించే వరకు ఉన్నటువంటి కాలాన్ని ఏమని పిలుస్తారు? తల్లి గర్భంలో పిండం ఏర్పడిన కాలం నుంచి ప్రసవించే సమయం వరకు ఉండేటువంటి సమయాన్ని ఏమని పిలుస్తారట? ఆల్మోస్ట్ ఈజీగా క్వశ్చన్స్ కనిపిస్తూ ఉన్నాయి. సరైన సమాధానం మీకు తెలిసింది అంటే కామెంట్ రూపంలో ఖచ్చితంగా వెంటనే ముందుగా తెలియజేయడానికి ప్రయత్నం చేయండి. ఆప్షన్ ఏ జనన కాలము, ఆప్షన్ బి జననానంతర కాలము, ఆప్షన్ సి జనన పూర్వకాలము, ఆప్షన్ డి పూర్వ శైశవ కాలము. సో ఆప్షన్ లో సరైన సమాధానం ఏంటి అనుకుంటున్నారో అది కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఈ ప్రశ్నకి సరైన సమాధానము సి జనన పూర్వకాలము. సో జనన పూర్వకాలము అంటే బిడ్డ పుట్టడానికంటే ముందు తల్లి గర్భంలో కలిపేటువంటి కాలం ఏదైతే ఉంటుందో దాన్ని జనన పూర్వకాలము అని చెప్పి పిలుస్తారు. మిగిలినవన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ లో మిగిలినవన్నీ కూడా పుట్టే సమయాన్ని జనన కాలము అని చెప్పి, పుట్టిన తర్వాత ఉన్నటువంటి కాలాన్ని జననానంతర కాలము అని చెప్పి పిలుస్తూ ఉంటారు. సో ఓవరాల్ గా ఇది జనన పూర్వకాలము అని చెప్పి తల్లి గర్భంలో ఉన్నటువంటి కాలాన్ని చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాము. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జాతీయ ట్రస్ట్ చట్టము 1999లో పొందుపరచని వైకల్యము అని అడుగుతున్నారు. అండర్లైన్ చేసుకోండి. పొందుపరచనిది నెగటివ్ సెన్స్ ఇక్కడ కనిపిస్తోంది. పొందుపరచనిది ఏంటి అని అడుగుతున్నారు. సో ఆప్షన్ ఏ ఆటిజము, ఆప్షన్ బి సెరిబ్రల్ పాలసీ, ఆప్షన్ సి బహుళ వైకల్యము, ఆప్షన్ డి వినికిడి లోపము. జాతీయ ట్రస్ట్ చట్టంలో ఇందులో ఏది లేదు అని అడుగుతున్నారు. ఏది లేదని మీరు అనుకుంటున్నారో సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. సో ఈ ప్రశ్నకి సమాధానము ఆప్షన్ డి వినికిడి లోపము. సో జాతీయ ట్రస్ట్ చట్టము 1999 అనేది ప్రధానంగా 4 రకాలైనటువంటి వైకల్యాలు ఉన్న వారి యొక్క రక్షణ కోసం ఉద్దేశించబడింది. 4 రకాలైనటువంటి వైకల్యాలని ఉన్నటువంటి పిల్లల్ని రక్షించడం కోసం ఏర్పాటు చేశారు జాతీయ ట్రస్ట్ చట్టము అనేటువంటిది. ఏంటా 4 రకాలు అంటే మొదటిది ఆటిజం, రెండోది వచ్చేసి సెరిబ్రల్ పాలసీ, మూడోది బుద్ధిమాంద్యత, నాలుగోది బహుళ వైకల్యాలు. ఈ 4 ఉన్నటువంటి వ్యక్తులకి సంబంధించినటువంటి రక్షణ కోసం ఏర్పాటు చేయబడినటువంటి చట్టం జాతీయ ట్రస్ట్ చట్టము. ఇందులో వినికిడి లోపం లేదు కాబట్టి ఇందులో వినికిడి లోపం లేదు అనేటువంటిది మనం సమాధానంగా గుర్తించడం జరుగుతుంది అన్నమాట. వినికిడి లోపం ఏ చట్టం పరిధిలోకి వస్తుంది అంటే ఇందాక చెప్పుకున్నాము RPWD అనేటువంటి చట్టం పరిధిలోకి వినికిడి లోపం అనేటువంటిది వస్తుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్తే ప్రత్యేక విద్యలో డిగ్రీ పట్టా పొందిన వారు ఈ సంస్థలో వారి డిగ్రీ పట్టాన్ని నమోదు చేసుకోవాలి. స్పెషల్ ఎడ్యుకేషన్ లో డిగ్రీ చేశారు అనుకున్నట్లయితే ఆ స్పెషల్ ఎడ్యుకేషన్ లో వారు చేసినటువంటి డిగ్రీ పట్టాన్ని తీసుకువెళ్ళి ఎక్కడ నమోదు చేసుకోవాలి అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ భారత పునరావాస మండలి, ఆప్షన్ బి భారతీయ వైద్య మండలి, ఆప్షన్ సి భారత వ్యవసాయదారుల మండలి, ఆప్షన్ డి భారత న్యాయవాదుల మండలి. సో ఈ సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈజీగానే గుర్తించగలుగుతారు. సో సరైన సమాధానానికి ఒక 5 సెకండ్ల టైం ఇస్తున్నాను.
సో ఈ ప్రశ్నకి సరైన సమాధానము ఆప్షన్ ఏ భారత పునరావాస మండలి. ప్రత్యేక విద్య స్పెషల్ ఎడ్యుకేషన్ చదివినటువంటి ఉపాధ్యాయులు తప్పనిసరిగా ఏం చేయాలి అంటే రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, భారత పునరావాస మండలి, సంక్షిప్తంగా మనం ఆర్సిఐ అని పిలుస్తూ ఉంటాం కదా, ఈ ఆర్సిఐలో నమోదు చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. సో అందులో ఉండేటువంటి ఉపాధి అవకాశాలు ఈ కింద స్థాయిలో తెలియజేయడం కోసం ఈ ఆర్సిఐ అనేటువంటిది ఏర్పాటు చేయబడినది. అలాగే భారత పునరావాస మండలిలో ప్రత్యేక విద్య కలిగినటువంటి ఉపాధ్యాయులు, డిగ్రీ కలిగినటువంటి ఉపాధ్యాయులు రిజిస్టర్ చేసుకోవాలి. ఇక మిగిలిన ఆప్షన్స్ సంబంధం లేనివి. వైద్య మండలి అనేది డాక్టర్లకు సంబంధం కలిగింది, వ్యవసాయదారుల మండలి అనేది వ్యవసాయ పట్టభద్రులకు, న్యాయ మండలి అనేది లాయర్లకు సంబంధించింది. కాబట్టి ఇవేవి కూడా సరైన సమాధానాలు కావు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాము. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఈజీగానే కనిపిస్తుంది. ఆహారము, నీరు, నిద్ర మొదలైనటువంటివి ఏ రకమైన పునర్బలనాలు అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ప్రాథమిక, ఆప్షన్ బి ద్వితీయ, ఆప్షన్ సి సాంఘిక, ఆప్షన్ డి ఉద్వేగ. ఆహారము, నీరు, నిద్ర మొదలైనటువంటి ఏ రకమైన పునర్బలనాలు అని అడుగుతున్నారు. సరైన సమాధానం మీకు తెలుసు కాబట్టి కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఈ ప్రశ్నకి సరైన సమాధానము ఆప్షన్ ఏ ప్రాథమిక పునర్బలనాలు. సో ప్రాణంతో జీవించడానికి అత్యవసరమైనటువంటి పదార్థాలు కదా ఇవి. అత్యవసరమైనవి ఏమేం కావాలి? ఆహారం కావాలి, నీరు కావాలి, నిద్ర కావాలి. ఇలా ప్రాణంతో జీవించడానికి లేదా ప్రాణాధారమైనటువంటి అత్యవసరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రాథమిక పునర్బలనాలు అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఇక ఇందులో ఉన్నటువంటి వాటిలో మిగిలినటువంటివన్నీ కూడా డబ్బు, మార్కులు మొదలైనటువంటివన్నీ ద్వితీయ పునర్బలనాల వర్గానికి చెందుతాయి. పొగడతలు, చిరునవ్వు మొదలైనటువంటివి సాంఘిక పునర్బలనాల వర్గానికి చెందుతాయి. అంతర్గత భావాలు అనేవి ఉద్వేగ పునర్బలనాల వర్గానికి చెందుతాయి. కాబట్టి ప్రాథమిక పునర్బలనాల వర్గంలో ఆహారము, నీరు, నిద్ర గుర్తుపెట్టుకోవాలి. ద్వితీయ పునర్బలనాల్లో డబ్బు, మార్కులు లాంటివి ఎక్స్టర్నల్స్ గుర్తుపెట్టుకోవాలి. అలాగే సాంఘిక పునర్బలనాల్లో సంఘంలో మెప్పు తెచ్చేవి అనమాట, పొగడతలు, చిరునవ్వు లాంటివి గుర్తుపెట్టుకోవాలి. ఉద్వేగము అనేవి అంతర్గత భావాలు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాము. సో మనోవిజ్ఞాన శాస్త్రవేత్త టెర్మన్ ప్రజ్ఞాలబ్ధి ఎంతకంటే ఎక్కువ ఉండేటువంటి వాళ్ళని ప్రతిభావంతులు అని చెప్పి గుర్తించడం జరిగింది. సో ప్రతిభావంతులు గుర్తించాలి అన్నట్లయితే టెర్మన్ ప్రజ్ఞాలబ్ధి సూచిక ప్రకారము ఎంతకంటే ఎక్కువ ప్రజ్ఞాలబ్ధి ఉండాలి అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ 100, ఆప్షన్ బి 140, ఆప్షన్ సి 90, ఆప్షన్ డి వచ్చేసి 80. సరైన సమాధానం మీకు తెలుసు, దీన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి 140. సో టెర్మన్ వర్గీకరణ ప్రకారము ఎవరికైతే ఐక్యూ అనేటువంటి ప్రజ్ఞాలబ్ధి అనేది 140 కంటే ఎక్కువ ఉంటుందో వారిని ప్రతిభావంతులు లేదా గిఫ్టెడ్ చైల్డ్ అని చెప్పి పిలవడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ 90 నుంచి 109 మధ్యలో ఉంటే వాళ్ళని సాధారణ ప్రజ్ఞావంతులు అని పిలుస్తారు. 80 నుంచి 89 వరకు ఉన్నట్లయితే తెలివి తక్కువ వారు లేదా డల్ స్టూడెంట్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటారన్నమాట. సో 140 కంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళని ప్రతిభావంతులు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మరీ ఈజీ ప్రశ్న కనిపిస్తోంది. సో ఆ నెక్స్ట్ క్వశ్చన్ గురించి వివరణ తెలుసుకునే ముందు మనం మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాము. సో నవచైతన్య కాంపిటీషన్స్ ఎవరైతే డిఎస్సి స్పెషల్ ఎడ్యుకేషన్కి ప్రిపేర్ అవుతున్నారో మళ్ళీ చెప్తున్నాను, స్పెషల్ ఎడ్యుకేషన్ మిగిలినటువంటి వాళ్ళకంటే కూడా చక్కటి ఉన్నతమైనటువంటి ఉద్యోగము. సో అటువంటి ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నటువంటి మీకోసం చక్కటి ఆన్లైన్ ఎగ్జామ్స్ని నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తోంది. చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి, రివిజన్ టెస్ట్లు ఉంటాయి, డివిజనల్ టెస్ట్లు ఉంటాయి, గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. వీటితో పాటుగా చక్కగా మనం ఆన్లైన్ క్లాసెస్ రన్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. అలాగే స్టడీ మెటీరియల్ కూడా రూపొందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. వీటికి సంబంధించిన వివరాలన్నీ కూడా 9640717460 అనే నెంబర్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. సో ఈజీ క్వశ్చన్ అనుకున్నాం కదా, వెళ్దాం. ఎస్సీఈఆర్టీ విస్తరించండి అని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆప్షన్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. నెక్స్ట్ ఆప్షన్ బి వచ్చేసి స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. ఆప్షన్ సి వచ్చేసి స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్. ఆప్షన్ డి వచ్చేసి స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీహాబిలిటేషన్ అండ్ ట్రైనింగ్ అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ లో సరైన సమాధానం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఈజీ క్వశ్చన్ అని చెప్పాము. అయితే ఇక్కడ కూడా ఆప్షన్లు విన్న తర్వాత కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. సో సరైన సమాధానం మొట్టగా ఆప్షన్ ఏ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. సో ఎప్పుడైనా సరే ఆప్షన్లను చూసిన తర్వాత మనకి కన్ఫ్యూజన్ అనేటువంటిది పెరిగేందుకు అవకాశం ఉంటుంది. అందుకనే వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ క్వశ్చన్స్ 1 by 1 చూస్తూ ఉంటే ఆ క్వశ్చన్ ఇచ్చినప్పుడు నువ్వు ఏ విధంగా ఆలోచించాలి అనేటువంటిది నువ్వు ట్రైన్ చేసుకోగలుగుతావు. అలాగే క్వశ్చన్
ఇచ్చినప్పుడు కరెక్ట్‌గా రెస్పాండ్ అయ్యేటువంటి తీరు డెవలప్ అవుతుంది. అలాగే ఆప్షన్స్‌లో తప్పుడు సమాధానాల్ని ఎలిమినేట్ చేయగలిగేటువంటి ప్రాసెస్ అనేది కూడా తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆన్‌లైన్ ఎగ్జామ్స్ లేదా ఆఫ్‌లైన్ ఎగ్జామ్స్ రాయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇది బిజినెస్ ప్రమోషన్ కోసం చెప్తున్నటువంటి మాట కాదు. మన ఎగ్జామ్స్ తీసుకోకపోయినా వేరే ఏదో ఎగ్జామ్ అయినా తీసుకోండి. మొత్తంగా ఎగ్జామ్స్ తీసుకొని ఖచ్చితంగా ప్యారలల్‌గా ఏం చదువుతున్నారో చదివిన దాని మీద ఎగ్జామ్స్ రాసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ చూడండి స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ దీన్ని సంక్షిప్తంగా ఎస్‌సీఈఆర్‌టీ అని చెప్తాము. తెలుగులో వచ్చేసి రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణ మండలి. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి అనేటువంటిది ఇది ఎంప్లాయ్మెంట్ కోసము అలాగే రిసోర్సెస్ కోసము రీహాబిలిటేషన్ కోసము మిగిలినటువంటి ఏర్పాటు చేసినటువంటి సంస్థ కాకుండా జస్ట్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ కోసం అలాగే ట్రైనింగ్ కోసం ఏర్పాటు చేసినటువంటి సంస్థ. సో చూడండి మనం ఎంప్లాయ్మెంట్ అనగానే నిజమేమో అనిపిస్తూ ఉంటుంది, రిసోర్సెస్ అనగానే నిజం అనిపిస్తుంది, రీహాబిలిటేషన్ అనే పదం వినిపించింది అంటే స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇదే కరెక్ట్ ఏమో అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మిమ్మల్ని కేవలం కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చినటువంటి పదాలు మాత్రమే. కాబట్టి గుర్తుపెట్టుకోండి స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి అనేటువంటిది ఎస్సీఈఆర్టీ యొక్క సంక్షిప్త రూపంగా చెప్పవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాము. ఏకాగ్రత లోపము అతి చురుకుదనము అనేది ఈ వైకల్యానికి సంబంధించింది. ఏకాగ్రత లోపము అలాగే అతి చురుకుదనము ఈ రెండు కూడా ఏ వైకల్యానికి సంబంధించినవి అని అడుగుతూ ఉన్నారు. ఆప్షన్ ఏ ఆటిజము, ఆప్షన్ బి సెరిబ్రల్ పాలసీ, ఆప్షన్ సి క్రెటినిజం, ఆప్షన్ డి నిర్దిష్ట అభ్యసన సమస్యలు. సో ఏకాగ్రత లోపం అలాగే చురుకుదనము అతి చురుకుదనము అనేటువంటి ఏ రకమైన లోపం అని అడుగుతున్నారు. సో సరైన సమాధానం ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. సో ఈ ప్రశ్నకి సరైన సమాధానము ఆప్షన్ డి నిర్దిష్ట అభ్యసన సమస్యలు. ఏకాగ్రత లోపం అనేటువంటిది కానీ అతి చురుకుదనము అనేటువంటిది కానీ మెదడు యొక్క పనితీరుకు సంబంధించినటువంటి ఒక నిర్దిష్ట అభ్యసన సమస్య. దీనివల్ల పిల్లలు చదువు మీద ఏకాగ్రత నిలపలేకపోవచ్చు. ఇలా చదువుల మీద ఏకాగ్రత నిలపలేకపోయేటువంటి ఈ పరిస్థితిని నిర్దిష్ట అభ్యసన సమస్యగా చెబుతూ ఉంటాం. కాబట్టి ఏకాగ్రత లోపము చురుకుదనము అతి చురుకుదనము అనేటువంటిది మెదడు యొక్క పనితీరుకు సంబంధించినటువంటి నిర్దిష్ట అభ్యసన సమస్యగా మనం చెప్పుకోవచ్చు. ఇక ఆప్షన్స్ లో మిగిలినవి చూసినట్లయితే ఆటిజం అనేటువంటిది వచ్చేసి సామాజిక సంబంధాల లోపము. ఆటిజం అనేటువంటిది సామాజిక సంబంధాల లోపం వలన వచ్చేటువంటి వ్యాధి ఇబ్బంది. సెరిబ్రల్ పాలసీ అనేటువంటిది మెదడు యొక్క పక్షవాతం కలిగినటువంటి శారీరక లోపము. అలాగే క్రెటినిజం అనేటువంటి థైరాయిడ్ వలన వచ్చేటువంటి ఎదుగుదల లోపం. కాబట్టి ఇవేవి కూడా ఆప్షన్ కి సంబంధించినటువంటి కావు. నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాము. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎప్పుడూ అసాధారణ లేదా మోస ప్రవర్తనలు చూపేటువంటి పిల్లలు ఈ వైకల్యానికి చెందిన వారుగా గుర్తించవచ్చు. ఎప్పుడు అసాధారణ ప్రవర్తనలు కానీ లేదా మోస ప్రవర్తనలు పదే అదే విషయాన్ని చేయడము ఇలాంటివి ఏ వైకల్యానికి చెందినటువంటివిగా గుర్తిస్తాము అంటే ఆప్షన్ ఏ బుద్ధిమాంద్యత, ఆప్షన్ బి నిర్దిష్ట అభ్యసన సమస్యలు, ఆప్షన్ సి ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, ఆప్షన్ డి మల్టిపుల్ స్క్లైరోసిస్. సో ఆప్షన్ సరైన సమాధానం ఏంటి అనేది తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి కామెంట్ రూపంలో. సో ఈ ప్రశ్నకి సరైన సమాధానము ఆప్షన్ సి ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్. ఆటిజం ఉన్నటువంటి పిల్లలు ఇతరులతో దాదాపుగా కలవరు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే చేసిన పనినే మళ్ళీ చేస్తూ ఉంటారు. ఇలా చేసిన పనినే మళ్ళీ చేసేటువంటి ఈ తరహా ప్రవర్తన ఏదైతే ఉంటుందో దాన్ని మోస ప్రవర్తన అని చెప్పి అంటాము. చేతులు ఊపడము, కాళ్ళు కదపడము ఇలాంటివన్నీ కూడా తలకై తిప్పడం ఇలాంటివన్నీ కూడా కంటిన్యూస్గా చేస్తూ ఉంటారు. అదే పనిగా చేస్తూ ఉంటారు. ఇలాంటి అసాధారణ ప్రవర్తన అంతా కూడా ఆటిజం ఉన్నటువంటి పిల్లల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇక మిగిలినటువంటి ఆప్షన్స్ లో చూసినప్పుడు బుద్ధిమాంద్యతలో కేవలం మానసిక వయసు తక్కువగా ఉంటుంది కానీ మోస ప్రవర్తన ఏమి ఉండదు వీళ్ళలో. అలాగే అభ్యసన సమస్యల్లో చదవడం రాయడం మొదలైనటువంటి వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు నిర్దిష్ట అభ్యసన సమస్య అనేటువంటి దాంట్లో. అలాగే మల్టిపుల్ స్క్లైరోసిస్ అనేటువంటిది వచ్చేసి నరాలకు సంబంధించినటువంటి ఒక వ్యాధి. సో కాబట్టి దీనికిను ఇచ్చిన ప్రశ్నకి ఎలాంటి సంబంధం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాం. సో పాక్షిక దృష్టిలోపం కలిగినటువంటి పిల్లలకు సాధారణ పిల్లలకు ఎక్కువ తేడా కనపడదు అని పేర్కొన్నటువంటి వ్యక్తి ఎవరు? పాక్షిక దృష్టిలోపం కలిగినటువంటి పిల్లలకి సాధారణ పిల్లలకి ఎలాంటి తేడా కనిపించదు, దాదాపుగా తేడా కనిపించదు అని చెప్పింది ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ లూయి బ్రెయిలీ, ఆప్షన్ బి హెలెన్ కెల్లర్, ఆప్షన్ సి లోవెన్ఫెల్డ్, ఆప్షన్ డి ఐన్స్టీన్. ఈ నలుగురిలో ఎవరు సాధారణ పిల్లలకి దృష్టిలోపం కలిగిన పిల్లలకి పెద్దగా తేడా కనిపించదు అని చెప్పారు? ఒకవేళ మీకు ఆన్సర్ తెలిసింది అన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి.
సో ఈ ప్రశ్నకు సరైన సమాధానము ఆప్షన్ సి లోవెన్ఫెల్డ్. లోవెన్ఫెల్డ్ అనేటువంటి విద్యావేత్త ఈ నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. సో ఏమని నిర్వచించారు అంటే పాక్షిక దృష్టి లోపం కలిగినటువంటి పిల్లలకి సాధారణ పిల్లలకి ఎక్కువగా తేడా కనిపించదు అని చెప్పి లోవెన్ఫెల్డ్ అనేటువంటి శాస్త్రవేత్త చెప్పడం జరిగింది అనమాట. ఇక మిగిలిన ఆప్షన్స్ లో చూస్తే లూయి బ్రెయిలీ ఏం చేశారో మనకు అందరికీ తెలుసు. అందులో కోసం ఒక చక్కటి లిపిని ప్రవేశపెట్టారు. హెలెన్ కెల్లర్ అనేటువంటి ఆవిడ స్వతహాగా అంధురాలు అలాగే బధిరాలు అనేటువంటి గొప్ప రచయిత్రి. అంధురాలు అలాగే బధిరాలు అయినప్పటికీ ఆవిడ చక్కటి రచనలు చేసింది హెలెన్ కెల్లర్ ని. అలా గుర్తుపెట్టుకున్నాం మనం. ఐన్స్టీన్ విషయానికి వచ్చినట్లయితే ఈయన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త కాబట్టి వీళ్ళెవరూ కూడా ఈ వాక్యాన్ని చెప్పలేదు. వాక్యాన్ని ఎవరు చెప్పారు అని అడిగితే సరైన సమాధానం లోవెన్ఫెల్డ్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రత్యేక అవసరాలు గల పిల్లలను దృష్టిలో పెట్టుకుని సాధారణ విద్యార్థులందరితో కలిపి బోధనాభ్యసన కృత్యాలను నిర్వహించడము అనే ప్రక్రియని ఏమని పిలుస్తారు? ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఉన్నారు, సాధారణ పిల్లలు ఉన్నారు, వీళ్ళందరినీ ఒకటిగా దృష్టిలో పెట్టుకుని మనం బోధనాభ్యసన కృత్యాలు నిర్వహించడము అనే దాన్ని ఏమని పిలుస్తారు అని అడుగుతూ ఉన్నారు. ఆప్షన్ ఏ వ్యాయామ విద్య, ఆప్షన్ బి సరళ విద్య, ఆప్షన్ సి సాధారణ విద్య, ఆప్షన్ డి సహిత విద్య. సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. సో చాలా తేలిక ప్రశ్న. సో గుర్తించే ఉంటారు సమాధానం ఆప్షన్ డి సహిత విద్య. ఎలాంటి వివక్షత లేకుండా అందరూ సమానము అనే భావిస్తూ వైకల్యం ఉన్నటువంటి పిల్లల్ని కూడా సాధారణ పిల్లలతో కలిపేసి వాళ్ళందరినీ ఒకే తరగతిలో ఉంచి బోధించేటువంటి పద్ధతి ఏదైతే ఉంటుందో దాన్ని సహిత విద్య, ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అని చెప్పి చెప్తాము. ఇక మిగిలిన పదాలు దీనికి సంబంధించినవి కాదు. వ్యాయామ విద్య అంటే తెలుసు, ఆటలకు సంబంధించింది. సరళ సాధారణ విద్య అనేటువంటి ప్రత్యేక విద్యా విధానాన్ని సూచించేటువంటి పదాలు ఏం కాదు, జస్ట్ ర్యాండమ్ గా ఇచ్చినటువంటి పదాలు. సో నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాము. సో నెక్స్ట్ క్వశ్చన్ అంధులకు ఉపయోగపడని బోధనాభ్యసన కృత్యము. ఇలాంటి ప్రశ్న ఇందాక కూడా చూసాము. అంధులకు ఉపయోగపడని బోధనాభ్యసన కృత్యం ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ నెగిటివ్ సెన్స్ కనిపిస్తోంది. ఉపయోగపడని అండర్లైన్ చేసుకోండి. ఉపయోగపడని కృత్యం ఏంటి అని అడుగుతున్నారు. సో ఆప్షన్ ఏ చర్చా ప్రదర్శన, ఆప్షన్ బి ఉపన్యాసము, ఆప్షన్ సి భాషా ప్రయోగాలు, ఆప్షన్ డి చిత్రలేఖనము. సేమ్ క్వశ్చన్ ఇంతకు ముందు కూడా రిపీట్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్ మీరు చెప్పొచ్చు. ఆన్సర్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి స్పీడ్ గా. 129వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఏంటి? సో ఈ ప్రశ్నకి సరైన సమాధానం చిత్రలేఖనం. చిత్రలేఖనం డ్రాయింగ్ చేయాలి అన్నట్లయితే ఖచ్చితంగా రంగుల గురించి తెలియాలి, కాగితాన్ని గురించినటువంటి తెలియాలి, అలాగే కాగితం స్పష్టంగా కనిపించాలి. కొలతలతో కూడినటువంటి వ్యవహారం కాబట్టి ఖచ్చితంగా కాగితం స్పష్టంగా కనిపించాలి. కానీ పాపం అందులకి స్పష్టంగా చూడడం అనేటువంటి సాధ్యం కాదు కాబట్టి వీరు ఆ చిత్రలేఖనం అనేటువంటి చేయలేరు. కానీ మిగిలినవన్నీ కూడా ఇక్కడ ఆప్షన్స్ లో ఇచ్చిన చర్చలు చేయగలుగుతారు, ఉపన్యాసం ఇవ్వగలుగుతారు, భాషా ప్రయోగాలు మొదలైనటువంటివన్నీ కూడా చేయగలుగుతారు. ఇవి కేవలం వినడం మీద మాట్లాడడం మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి కంటి చూపు లేకపోయినా మిగిలినవన్నీ చేయగలుగుతారు, చిత్రలేఖనం తప్ప. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో చిత్రలేఖనం అనేది సరైన సమాధానంగా గుర్తించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాము. సో బిడ్డ యొక్క శారీరక పెరుగుదల దశలు సవ్యంగా చేరుకోకపోతే ఈ వైకల్యం సంభవించవచ్చు. నెగిటివ్ సెన్స్ చేరుకోకుంటే అని అడిగారు. సో చేరుకోకుంటే ఈ వైకల్యం సంభవించవచ్చు అని చెప్పి అడుగుతున్నారు. సో ఆప్షన్ ఏ హీమోఫీలియా, ఆప్షన్ బి పార్కిన్సన్స్ వ్యాధి, ఆప్షన్ సి బుద్ధిమాంద్యత, ఆప్షన్ డి ఆమ్ల దాడి బాధితులు. సో సరైన సమాధానం తెలిసింది అన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈజీ క్వశ్చన్ ఇది కూడా. ఎస్ ఈ ప్రశ్నకి సరైన సమాధానము ఆప్షన్ సి బుద్ధిమాంద్యత. పిల్లలు సరైన వయసులో మెడ నిలపకపోవడము, పాకడం చేయకపోవడము, నడవడం చేయకపోవడము మొదలైనటువంటి పెరుగుదల దశలన్నీ కూడా సరిగ్గా చేరుకోలేకపోయినట్లయితే వారి మెదడు ఎదుగుదల మందగించింది అని చెప్పి అర్థం అనమాట. అంటే సరైన సందర్భంలో మెడ నిలపాలి, పాకాలి, నడవాలి, ఇవేవి చేయలేకపోతున్నారు అంటే ఏదో లోపం ఉందని అర్థము. ఇవి చేయలేకపోతే లోపం ఎక్కడుంది అని గుర్తించాలి అంటే మెదడులో లోపం ఉంది అని చెప్పి, మెదడు యొక్క ఎదుగుదల మందగించింది అని చెప్పి గుర్తించాలి. ఇలా జరిగింది అన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి భవిష్యత్తులో బుద్ధిమాంద్యత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తగిన చర్యల్ని చేపట్టేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక మిగిలిన ఆప్షన్స్ చూస్తే హీమోఫీలియా అనేటువంటిది రక్తపు జబ్బు, రక్తానికి సంబంధించినటువంటి జబ్బు. అలాగే పార్కిన్సన్స్ అనేటువంటిది వచ్చేసి పెద్ద వయసులో వాళ్ళలో వచ్చేటువంటి నరాలకు సంబంధించినటువంటి జబ్బు. ఆమ్ల దాడి అనేటువంటి ఒక ప్రమాదం. వీటిలో దేనికి కూడా పెరుగుదల దశలతో సంబంధం లేదని చెప్పవచ్చు. సో ఇలా నవచైతన్య కాంపిటీషన్స్ ఇస్తున్నటువంటి ఈ వీడియోలు ముఖ్యంగా ఈ టైప్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ తో కూడినటువంటి వీడియోల్ని దాదాపుగా ఏ యూట్యూబ్ ఛానల్ ఇవ్వట్లేదు అనుకుంటున్నాము. సో ఈ వీడియోలు కనుక మీకు నచ్చాయి అన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. దాంతో పాటుగా ఈ వీడియోలకు సంబంధించినటువంటి లింక్స్ ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. వీలైనంత ఎక్కువ